అబ్బా, తెలంగాణలో కొత్త కొత్త టూరిస్ట్ ప్లేసులు చూడబోతున్నాం. ఆ జాగల పోతే మన తెలంగాణ చరిత్ర అంతా యాదకొస్తుంది. ఇంకా మీ తాతలను నాయనమ్మలు దొరకవతురంటే వివరంగా చెప్తారు దాని చరిత్ర అంతా. అగో గా కుర్చీలనే పలానా మనిషి కూర్చునేటోడు, అగో ఆ మిద్ద మీద నిలబడే తీర్పులు ఇచ్చేటోడు, ఇగో గీ అర్రలా తుపాకులు దాచుకునేటోడు, దీని మీద నిలబడి చూస్తే చుట్టుముట్టు 10 ఊర్లు కనబడతాయి. సేమ్ ఇట్లేం చెప్తారు. ఎందుకంటే చూస్తామో లేదో అనుకున్నాం కానీ తెలంగాణలో గడీలకు మళ్ళా మంచి రోజులు వస్తున్నాయి. గడీలను దర్శనం చేసుకునే భాగ్యం మనకు గలగబోతుంది. నైజాం సర్కార్ల గడగడలాడించిన గడీలను పర్యాటక ప్రాంతాలుగా తయారు చేస్తుందట సర్కార్. ఎక్కడెక్కడ ఏమేమున్నాయో అవి ఇప్పుడు ఎట్లున్నాయో ఫోటోలు దింపి వివరాలు పంపమని ఆర్డర్ వేసిందట. విసునూర్, గద్వాల, వనపర్తి, దోమకొండ, కొల్లాపూర్, రాజాపేట, పాపన్నపేట, మునగాల, బండలింగాపూర్ గడిలతో పాటు రాచకొండ, దేవరకొండ, జగిత్యాల, మెదక్, నగునూరు, భువనగిరి, ఖమ్మం, కౌలాసకోటల వివరాలు సేకరించే పని మీద ఉన్నారట ఆఫీసర్లు. ఇంకా కూడా దేశ్ముఖ్లు, దొరల చేతులుంటే మాట్లాడి తీసుకుంటారట. ఇక పేరు పోయిన గడీలకు, కోటలకు మంచిగా రంగులద్ది కలర్ లైట్లు పిచ్చేపిచ్చి యాత్రా స్థలాల లెక్క మారుస్తారట. గడీల గురించి వివరిస్తందుకు సెపరేట్ గా మనుషులను పెట్టాల్సిన అవసరం లేదు. ఆడుండే ముసలోళ్ళే ఉర్రి కచ్చి చెప్తారు గడి గొప్పతనం గురించి.